అత్తయ్య గారు, మీరు ఇక్కడే కూర్చోండి. నేను రిపోర్ట్స్కి బిల్ పే చేసి మెడిసిన్స్ తీసుకుని వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రిపోర్ట్స్కి ప్లస్ మెడిసిన్స్కి బిల్ పే చేయాలి. ఓకే. సమీరా ఫోటో ఏంటి ఇక్కడుంది? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలు వీళ్ళందరూ రీసెంట్ టైంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు మేడం. మరి ఆ అమ్మాయి ఎవరు? తను యాక్సిడెంట్లో ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిందని ఫేస్ మార్ఫింగ్తో కొత్త రూపం వచ్చేలా సర్జరీ చేయించుకున్నారు మేడం. బిల్లు 12,500 అయింది మేడం. పే చేశాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే సమీరా చనిపోలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంది, కానీ వేరే వేషంలో ఉంది. ఎక్కడుంది? ఏ రూపంలో ఉంది? కొంపదీసి మా మధ్యలోనే ఉండుంటుందా? వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి. దర్శన్, నీతో కలిసి ఇలా ట్రావెల్ చేసి ఎంతకాలమైందో కదా. సౌమ్య, ఏదో అంటున్నావు? అబ్బే, నేనేం అనలేదు సార్. మీకేమైనా అనిపించిందా? లైక్ అలా అనిపించింది. ఓ, మీరే సంథింగ్ ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. దర్శన్, నిన్ను నాతో జీవితం పంచుకొనివ్వకుండా ఆ విధి అడ్డుపడొచ్చు, ఏదైనా అడ్డుపడొచ్చు. నీతో మరో జన్మెత్తించైనా నిన్ను సొంతం చేసుకుంటాను, కానీ శరణ్యకి మాత్రం నిన్ను దక్కనివ్వను. చెప్పు శరణ్య. ఏవండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? సమీరా చనిపోలేదండి, బ్రతికే ఉంది.